హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా రిగ్వేర్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే గ్రహతికి పియర్సింగ్ చేయించడానికి. మనం ఎక్కడున్నామంటే గుంటూరు డిస్టిక్ నాగులపాడు అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడే మా అత్తమ్మ పెరిగారు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా అత్తమ్మకి మొక్కుంది, గ్రహతికి చెవులు కుట్టిద్దామని. సో అదే టైంలో ఇంకా గుండు కూడా చేపిద్దామని మేము అనుకున్నాము. సో దాంట్లో కొన్ని ఫార్మాలిటీస్ ఇప్పుడు మేము చేస్తున్నాము, నేను ఇంకా ప్రీతం. ఏం చేయాలంటే అలా తడి బట్టలతో చేతిలో ఉన్న సర్వా బింద సంథింగ్ దాన్ని తీసుకొని ఒక 11 రౌండ్స్ వేయాలి వాటర్ని కింద పోస్తూ. సో అది అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పూజ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ ఈ విలేజ్లో. చాలామంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారంట ఈ టెంపుల్కి. సో ఇది ఎందుకంటే ఫేమస్, ఈ పుట్ట ఓన్గా ఫామ్ అయిందంట. దాన్నే స్వయంభూ అంటారు కదా. సో వాటర్ అంటే రైనీ సీజన్లో కూడా ఆ పుట్ట అనేది చెదరదు, ఇంకా షైన్ అవుతుంది అని అంటున్నారు ఇక్కడ పీపుల్. సో అందుకే ఫేమస్. మరి లోపల స్నేక్ మాత్రం నేను చూడలేదు, జస్ట్ ఫర్ ఫన్. సో ఇక్కడ నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా కొలుస్తూ ఉంటారు. ఇంకా శివరాత్రి అది ఇంకా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ఈ విలేజ్లో, ఈ టెంపుల్లో. ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అంట. ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట. చూశారు కదా, వాటర్ ఇలా కింద పోస్తూ 11 రౌండ్స్ వేయాలి తడి బట్టల మీద. సమ్మర్ కాబట్టి ప్రశాంతంగా ఉంది, అదే వింటర్ అయితే మేబీ తెలిసేదేమో. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ బర్డ్స్ సౌండ్స్తో అన్నిటితో. ఇంకా పాయసం పరమాన్నం చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. పసుపు పెట్టి, గిన్నెకి పసుపు బొట్లు పెట్టి, దేవుడికి ప్రసాదం. ఫస్ట్ అగ్ని తల్లికి పూజ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం అన్ని ప్రిపరేషన్స్. ఎందుకంటే పంచభూతాలు మనకి సహకరించకపోతే మనం ఏ పని చేయలేము. ఇది పోయమంటుంది. ఇంకోటి కూడా పోయి
ఇద్దరు కలిసి పెట్టండి గిన్నె. అది పట్టుకో ప్రియ. ఇట్లా పోతాను, పెద్ద ఉంటే ఇట్లా పోతాను, చిన్న కేజీ పావు బియ్యం. కేజీ పావు బియ్యం అంటే కిలో తెచ్చాం. కిలో పావు తెచ్చాం. 5 గంటలు సరిపడతాం. గుమగుమలు వస్తున్నాయి పర్వాన్నం నుంచి. నేనే చేస్తున్నా పర్వాన్నం ప్రసాదం. ప్రీతం కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు కలపడంలో. సో టైం గడుస్తున్న కొద్దీ సన్ విపరీతమైన ఎండ, చాలా వేడిగా ఉంది, సమ్మర్ కదా. ఇప్పుడు దాకైతే ప్రశాంతంగానే ఉంది, ఇంకా మధ్యాహ్నం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా బెల్లం, కావాల్సిన థింగ్స్ అవన్నీ వేయాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది అవ్వడానికి. గూచి తల్లికి 11 months అప్పుడే. సో నాకు అప్పుడే 1 year అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు గ్రహతికి. మీకు టెంపుల్ అంతా చూపిస్తాను. టెంపుల్లో ఒక మ్యాంగో చెట్టు ఉంది, ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి చూడండి. అన్నీ అయిపోయాయి ప్రిపరేషన్స్. ఇంకా అబౌట్ టు స్టార్ట్ మంగళ సెరమనీ. వాళ్ళ మామయ్య ఇంకా అత్త చేతులతో స్టార్ట్ చేపిస్తున్నాం. ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అందరం, ఒకరి తర్వాత ఒకరు వచ్చి. అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళ మేనత్త అంటే చాలా క్లోజ్ గూచికి. అసలు ఫుల్ అంటే ఫుల్ ఇష్టం గ్రహతికి యశు అంటే. ऐसे క్యూట్గా పడుకుంది బుజ్జోడు. అస్సలు ఏడ్పించలేదు గుండు చేసేటప్పుడు. నేను ఎంత ఏడిపిస్తుందో అనుకున్నా, ఎందుకంటే కొత్త వాళ్ళని అసలు పట్టుకొనివ్వదు. అతన్ని చూసి ఏడుస్తుందేమో అనుకున్నా, కానీ ప్రశాంతంగా పడుకుంది, ఏమి ఇబ్బంది పెట్టలేదు పాపం. యశు ఎక్కువ ఇజ్జేకు లేస్తుంది. నీళ్ళ నూనె అది
ఈ ఈవెంట్ ఒక మెమరీగా ఉండాలని నేను ముందు ఉంచుతున్నాను. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.